జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డ్ నందు గద్వాల జిల్లా నూతన రజక అధ్యక్షులుగా సి వెంకటేష్ నియామకం చేశారు. దేశవ్యాప్తంగా ఒకే కుల వృత్తి చేసే రజకులకు ఒకే రిజర్వేషన్ ఉండాలి కానీ భిన్న రిజర్వేషన్లు ఉండడం చేత ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు తలెత్తుతున్నాయని నడిమింటి శ్రీనివాస్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డ్లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షులు పులికల్ సి నరసింహుల అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన సభకు జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింగరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈరోజు గద్వాల జిల్లా మరి ఆగంపూర్ చౌరస్తాలో మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకుల సమావేశం, అదేవిధంగా నూతన కమిటీ నియామకం, ఈ రెండు విషయాల పైన మరి ఎస్సీ రిజర్వేషన్ పైన ఈరోజు సమావేశం కావడం జరిగింది. నేను మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడిని, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. నూతన కమిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు జిల్లా అధ్యక్షునిగా చాకలి వెంకటేష్ గారిని నియమించడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజగోపాల్ గారిని, జిల్లా ఉపాధ్యక్షులుగా జమ్మన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మరి జిల్లా సమావేశంలో ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ అనే అంశం పైన ఈరోజు సుదీర్ఘంగా అవగాహన చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే తప్పకుండా వారు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మాకు ఆశాభావం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 2016లో ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిండో దానిని మరి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే ఎస్సీ వర్గీకరణ కన్నా ముందే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము తెలంగాణలో ఎంతో వివక్షతకు గురవుతున్నాం. మరి బట్ట ఉతికి దగ్గర మా మహిళల పైన అనేక దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మరి రోడ్డు పాలవుతున్నారు. ఈ విధంగా వృత్తిదారులు మరి వారికి జీవనోపాధి లేక, సరైనటువంటి గిట్టుబాటు లేక, మరి సరైన పనికి తగ్గ వేతనం లేక ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈరోజు నేటి 75 సంవత్సరాలు దాదాపుగా స్వతంత్ర భారతదేశంలో మరి తెలంగాణ మగదశ ఉద్యమంలో తెలంగాణ తెచ్చుకున్నాక దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మా బతుకులు ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి తప్పకుండా రజకులని సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ అంశాన్ని కూడా తక్షణమే మరి ఈ రెండు అంశాలని ప్రభుత్వం క్యాబినెట్లో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకుంటారని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అదేవిధంగా చాకలి ఐగమ్మ, వీరనారి చాకలి ఐగమ్మ కోటి ఉమెన్స్ కాలేజ్కి పెట్టడము మరి వారికి ధన్యవాదాలు చేసుకుంటూ రానున్న రోజుల్లో మరి ట్యాంక్ బండ్ పైన కూడా చాకలి ఐగమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. నమస్కారాలు. ఈరోజు గద్వాల జిల్లా నూతన కమిటీ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. నా పేరు నడిమిటి శ్రీనివాస్, అఖిలభారత దోబీ సంఘ జాతీయ కన్వీనర్. సుమారు గత 30 సంవత్సరాల నుంచి సంఘాలు పనిచేస్తూ ఉన్నాం. మా ప్రధాన జెండా ఒకటే, ఈ జాతి నిశ్యాంశాలు చేర్చాలని చెప్పి అనేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా కలిసి మా విన్నపాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇటు రాష్ట్రంలో మొదలుకుండా అటు కేంద్రం నుంచి కూడా అనేక మందికి అనేక సార్లు కూడా కలవడం జరిగింది. మన పెద్దలు, నాకంటే ముందున్న పెద్దలు కూడా చాలామంది కలవడం జరిగింది. ప్రధానంగా మేము కోరుతున్న అంశం ఏంటంటే మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేస్తే మా బతుకులు బాగుపడతాయని ఘంటాపదంగా మాట్లాడుతూ ఉన్న పెద్దవాళ్ళు కూడా నమ్మారు. మేము అదే నమ్ముతున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఎందుకో కొంత చిత్తశుద్ధి లేవునట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ముందు మాకు హామీ ఇస్తూ ఉన్నారు, మేము ఖచ్చితంగా కూడా అమలు చేస్తాం, లేదా నాయకులను తీసుకెళ్తాం, మేము అసెంబ్లీలో పార్లమెంట్లో మేము మాట్లాడతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత దాన్ని మళ్ళీ దాటా వేస్తూ ఉన్నారు. ఇది మాకు కొంచెం బాధ కలుగుతూ ఉన్నారు. ఇంకోటి ఏమంటున్నామంటే రజక సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పి ఇక్కడ కూడా మాట్లాడట్లేదు. కేవలం అరకొరక నిధులు ఇచ్చుకుంటూ ఇప్పుడు కూడా ఒక పని చేస్తూ ఉన్నారు. మమ్మల్ని వద్దంటే మాకు అందరూ కూడా ఇస్త్రీ డబ్బాలకు ప్రతి ఒక్కరు కూడా ఇస్త్రీ ఇచ్చారు, కరెంటు మిషన్లు ఇచ్చారు ఇస్త్రీ పెట్టిన చేసుకోవడానికి. కానీ ప్రతి నెల వెళ్ళి మా నాయకులు ఎవరో వెళ్ళి మంత్రిని కలిస్తే తప్ప ఆ డబ్బులు పడట్లేదు వాళ్ళకి. దీన్ని ప్రభుత్వం ఒకసారి సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మేము అడగకపోతే మీరు ఆ పథకం మాకు ఇచ్చిండ్రు, సంతోషించినాం. ఇచ్చిన తర్వాత ఇబ్బందులకు గురి చేస్తే ఒక్కొక్కరి మీద ఇలా 5,000, 10,000, 20,000 బిల్లులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దీన్ని ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, ఇటు వైపు మేము మా అంశాన్ని కొట్లాడుతాం, ఎస్సీ అంశం కోసం కొట్లాడుకుంటూ, రెండోది స్థానికంగా ఉన్నటువంటి మాకు జరగాల్సిన బీసీఏలు మాకు రావాల్సిన వాటర్ను మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా
ఇన్ని సంవత్సరాలుగా రాజకీయంగా దూరం నువ్వు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.